నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి రాయలసీమ ప్రాజెక్టుకు వెంటనే నీరు విడుదల చేయండి. రాయలసీమ సాధన సమితి డిమాండ్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి వెల్లడి. కృష్ణా జిల్లా పులిగడ్డ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు. 27 మోటార్ సైకిళ్లు, 1 ఆటో స్వాధీనం. కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ విద్యాశ్రీ ఆధ్వర్యంలో పులిగడ్డ గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. అవనిగడ్డ చల్లపల్లి సీఏలు యువకుమార్, ఈశ్వర్రావుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. ఎటువంటి రికార్డులు లేని 27 మోటార్ సైకిళ్లను, 1 ఆటోను సీజ్ చేశారు. తనిఖీలలో ఎస్ఐలతో పాటు సుమారు 75 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పులిగడ్డ విలేజ్ లో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా టోటల్ 197 హౌసెస్ ని సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ 75 పోలీస్ మెన్ పార్టిసిపేట్ చేశారు. దీనిలో ప్రతి ఇంట్లోనూ వెహికల్స్ అన్ని సర్చ్ చేసి ఎవరి దగ్గర అయితే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ 29 వెహికల్స్, 2 వీలర్స్ ప్లస్ ఒక. టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనకు బయలుదేరారు. నేటి మధ్యాహ్నం శాంతిపురం మండలం తుంషిలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరగనున్న బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సుమారు 2,000 కోట్ల విలువైనటువంటి పెట్టుబడుల పైన ఒప్పందాలు చేసుకోనున్నారు. అదేవిధంగా తిమ్మరాజుపల్లిలో నిర్వహించే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాట ప్రకారం అట్లనే ఈరోజు ఇసుకే గాని లేకపోతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకునే విధంగా వాళ్ళను అడిగి తెలుసుకొని రేషన్ కార్డులలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, కొత్త రేషన్ కార్డులు లేదా వితంతు పెన్షన్లు, ఇటువంటి అన్ని రేషన్ కార్డులు బైఫర్కేషన్ చేయడం, ఇటువంటి అన్ని ప్రజల్లోంచి కూడా ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలా. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరికి పోయినప్పుడు తల్లికి వందనం గాని, సిలిండర్. తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని జలమండలి చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ సాధన సమితి నాయకులు దశరథరామరెడ్డి, సిపిఐ రామాంజనేయులు మాట్లాడుతూ, ఖరీఫ్ లో ముందస్తుగా వర్షాలు పడటం వల్ల రాయలసీమ ప్రాంతంలో రైతులు విత్తనాలు వేసుకున్నప్పటికీ మేఘాలు దోబుచ్చులాట వల్ల సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతు కష్టాలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ శ్రీశైలం రిజర్వాయర్ లో ఉన్న నీటిని విద్యుత్ వినియోగానికి ఉపయోగించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ఖాళీగా పెట్టొద్దు, పంటలంతా వేసుకోండి అన్నారు. ఆయన మాటల మీద దాదాపు 2-3 లక్షల ఎకరాల్లో వర్షాలు కూడా త్వరగా వచ్చిన సందర్భంలో అనేక రకాల పంటలు ఇక్కడ వేసుకున్నాం. అయితే పంటలు వేసుకున్న నేపథ్యంలోనే ఈ ఋతుపవనాలు దోబూచులాడడం వల్ల ఇక్కడ ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే భగవంతుడు కరుణించి పైన పడిన వర్షాలతో అటు తుంగభద్ర డ్యాంలోకి నీరు చేరింది, శ్రీశైలంలోకి నీరు చేరింది. కానీ ఈ నీటిని విడుదల చేయడానికి మాత్రం ఎందుకో పాలకులకు మనస్సు ఒప్పని పరిస్థితి ఈరోజు కనపడతాం. శ్రీశైలంలో 854 అడుగులకు దాదాపు 22వ తారీఖు వచ్చింది. ఈ రోజుకు 10 రోజుల కిందటనే వచ్చిన పాలకులు అటువైపు ఆలోచన కూడా చేయని పరిస్థితి ఒకవైపు ఉంటే, తుంగభద్రలో గేట్లు తెగిపోతున్నాయి, దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి వారు అభిమానించే కన్నయ్య నాయుడు గారు చెప్పినా కూడా ఎందుకో అటువైపు దృష్టి మళ్లించకపోవడం వల్ల ఈరోజు ఆ గేట్ల పరిస్థితి భయంకరంగా ఉండి నీళ్లు 75 టీఎంసీలు వచ్చాయి. ఇంకొక 5 టీఎంసీలు రాబోయే ముందు నదిలోకి నీళ్లు వదిలేస్తామని చెప్తున్నారు. కానీ కాలువలోకి నీళ్లు వదలడానికి మనసు ఒప్పడం లేదంటే ఎందుకో బాధగా ఉంది. అంటే దీనికంతా ఒక కుట్ర కనపడుతూ ఉంది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ను చూస్తే నీళ్ళన్నీ శ్రీశైలంలోకి నింపేసి కరెంటు ఉత్పత్తి చేసుకుందాం, రాయలసీమ ప్రజానకం ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళు నోరు లేని వాళ్ళు, మూగ వాళ్ళు, వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అనే భావన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఆ భావన కలగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రాయలసీమ సమాజంలో కొంచెం నిర్లిప్తమైన సమాజంలో ఈ రోజు మేలుకుంటున్న నేపథ్యంలోనే ఈరోజు కూటమిలో ఉన్న ప్రభుత్వాలు, కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు, తెలుగుదేశం నోరు ఓపెన్ చేయడం లేదు, బీజేపీ పార్టీ నోరు ఓపెన్ చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు ఓపెన్ చేయడం లేదు. ఆవేశంగా ఎన్నో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు విప్పకుండా ఇటువైపు కూడా చూపు మరల్చని పరిస్థితి ఒకవైపు ఉంటే మా దురదృష్టం ఏంటో తెలియదు. కానీ వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు దీని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో లేని నేపథ్యం ఇక్కడ ఉన్న సందర్భంలో ఈ రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నాం. అయ్యా, మేము అనాథలం కాదు. ఈ ప్రాంతంలో 42% భూభాగం ఉన్న వాళ్ళం. ఈ ప్రాంతానికి మీకు కావలసినంత భూగర్భ జలాలు ఇస్తున్నాం, నీరు ఇస్తున్నాం, అదేవిధంగా అటవీ సంపద ఆశతో వారంతా కూడా అనేక పంటలు కూడా కంది, మినుము, అదేవిధంగా మరి ఆముదము ఇలాంటి అనేక పంటలు కూడా వాళ్ళు వేశారు. అయితే మళ్ళీ వర్షాపాతం వల్ల కొత్త దోబూచులాడడం వల్ల మరి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. వారు ఎంతో ప్రతి ఎకరానికి 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితి దాపురించింది. మరొక వైపు ప్రకృతివే ఒకవైపు ఈ రకంగా మరి ముందస్తు వర్షాలతో సహకరిస్తూ ఉంది. జలాశయాలు కూడా నిండిపోతూ ఉన్నాయి. అయితే జలాశయాలు నిండిపోయినటువంటి సందర్భంలో పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి వారు ఆకాశంలో ఉన్నారా లేకపోతే ఇక్కడ భూమిపైన నివసిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమాత్రము ఉన్నటువంటి నీటి జలాశయాలను బట్టి మరి ముందస్తుగా ఎందుకు నీరు విడుదల చేయకూడదు, రైతుల పంటలు కాపాడకూడదు అని చెప్పేసి మేము సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం, కృష్ణా జలాలు వృధాగా సముద్రం పాలవుతూ ఉన్నాయి. మరి సముద్రం పాలయ్యే బదులు అక్కడ తుంగభద్ర డ్యాము ఒక భద్రతా పరిస్థితి, అది గేట్ కొట్టుకుని పోయి గతంలో ఒక టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కూడిపోయిన నేపథ్యంలో ఎందుకు హెచ్ఎల్సి ద్వారా ఎన్ఎల్సి ద్వారా నిర్దేశించినటువంటి ఆయకట్టుకు ముందుకు నేరుగా ఎందుకు విడుదల చేయకూడదు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కృష్ణా జలాల కింద శ్రీశైలం కింద చాలా దురదృష్టం, ఇక్కడ ఉన్నటువంటి అధికారి కరెంటు ఉత్పత్తి చేసుకోండి అని చెప్పి మీరు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. కానీ మేము అడుగుతూ ఉన్నాం, కర్నూలు జిల్లాలో 1000 ఎకరాలు సోలార్ ప్లాంట్కి, అదేవిధంగా పెద్ద ఎత్తున కరెంటు ఉత్పత్తికి, పవర్ ఇవి గాలి మరలకి ఈ రకంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆ ఉత్పత్తి చేసే ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.